ఈ విషయం ఇలా ఉండగా మరొక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ అమ్మాయి యొక్క బర్త్ సర్టిఫికేట్. ఆ అమ్మాయి సికింద్రాబాద్ ఫెర్నాండెస్ హాస్పిటల్లో తన బర్త్డే పుట్టినట్టుగా, అది కూడా ఆ డేట్ మీకు మెన్షన్ చేయను, ఆ డేట్ కాకుండా ఆగస్టు నెల 2010లో పుట్టినట్టుగా ఫెర్నాండెస్ హాస్పిటల్లో పుట్టినటువంటి హాస్పిటల్లో ఇచ్చినటువంటి బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఉంది. అంటే ఆ రకంగా చూసినప్పుడు ఆ అమ్మాయి మైనర్ అని చెప్పి క్లాస్ చేయడం జరిగింది. ఇది కాకుండా తనకున్నటువంటి ఆధార్ సర్టిఫికేట్లో చూసినట్లయితే 12/8/2010 అన్నట్టుగా ఆధార్ కార్డులో కూడా ఉంది. అంటే ఫెర్నాండెస్ హాస్పిటల్లో పుట్టినటువంటి డేట్ కానీ లేదా ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ చూస్తే ఇది ఖచ్చితంగా డిఫరెన్స్ రేట్ ఉంది. ఇది కాకుండా మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భైంసాలో ఆమె చదువుతున్నప్పుడు కాలేజీలో స్కూల్లో ఇచ్చినటువంటి 9th క్లాస్ బోనఫైడ్ సర్టిఫికేట్లో అందులో ఆమె డేట్ ఆఫ్ బర్త్ 12/8/2010 అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది కాకుండా నిర్మల్ భైంసాలో మరొక స్కూల్లో చదువుకున్నట్టుగా మరొక సర్టిఫికేట్ కూడా ఉంది. అందులో 12/8/2009 అని చెప్పడం జరిగింది. అంటే తన యొక్క ఆధార్ కార్డు కానీ, తన యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానీ, తన యొక్క బర్త్ సర్టిఫికేట్స్ ఇందులో కూడా వివరాలు సంక్లిష్టంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఒక క్లారిటీ అన్నది ఇప్పటికి కూడా లేదు. ఇంతకీ దేని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది, ఏ రకంగా ఈ అమ్మాయిని మైనర్ అన్నారు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 కంటెస్ట్ చూసినట్లయితే దేని బేస్ చేసుకొని మైనర్ అన్నారు, మైనరా మేజరా ఇప్పటికి కూడా డౌట్. సరే, ఈ పాయింట్ కూడా విషయాన్ని మనం కంటిన్యూషన్ చేస్తూ మరొక ఇంపార్టెంట్ కీ విషయం చెప్తాను. ఆ అమ్మాయి ఏ రోజు కూడా బ్రీజర్ తాగలేదు, అంటే లిక్కర్ తాగలేదు. ఆ అమ్మాయిని బలవంతంగా లిక్కర్ తాగించి తనపై అఘాయిత్యాన్ని అత్యాచారాన్ని చేశారని చెప్పి స్పష్టంగా ఆ మదర్ ఎఫ్ఐఆర్లో నమోదు చేసినప్పుడు ఆ అమ్మాయి మనం చూస్తే అనేక ఫోటోల్లో మందు తాగుతూ ఉన్నటువంటి ఫోటో. ఇది కాకుండా మరొక ఇంపార్టెంట్ కీ పాయింట్ని నేను మీకు రివీల్ చేస్తాను. లాబాల రఘు అని చెప్పి, లాబాల రఘు అని మనకి జూబ్లీ హిల్స్లో ఒక పబ్ ఉంది. ఆ పబ్లోకి ఈ అమ్మాయి అబ్బాయి కలిసి ఆ పబ్లోకి వెళ్తున్నటువంటి డాట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ఎఫ్ఐఆర్ కరెక్ట్ అనుకుందాం, అంటే ఈ ఎఫ్ఐఆర్లో అమ్మాయి మైనరే కరెక్ట్ అయితే మరి పబ్బల్లోనూ లేకపోతే లిక్కర్ షాపుల్లో మైనర్స్కి మధ్య అమ్మొచ్చా? పబ్బల్లో మైనర్ అమ్మాయిలు కూడా ఎలా చేస్తారా? ఈ విషయాలు కూడా క్లారిటీ చెప్పాల్సిన అవసరం కూడా ఆ అమ్మాయి యొక్క బాధిత మహిళ కానీ ఆ బాధిత అమ్మాయి పైన కూడా ఉంది.